తయారుగున్నా మీరు తయారే కదా వార్తలు సురు చేద్దామా ముందుగా పెద్ద వార్తలు అసెంబ్లీలో అడుగు పెట్టిన గొర్రెలు శాపలు సీఎం సార్ కు చెప్పేతందుకు వచ్చినాయట శనార్థులు అనగా వచ్చి అందరికి రంగులు పూసిన గవర్నర్ సారు మూతులు వలకు కొట్టుకొని పండుగ చేస్తున్నారు పువ్వు గుర్తు లీడర్ కు చెప్పు దెబ్బల సన్మానం తన్నుకొని చెప్పిండ్రు సమగ్రత భావానికి అర్థం సినిమా ఫంక్షన్ ల వెలివాడ వెదల కన్నీళ్లు నేను BMW తిరగాలని నేను ఎప్పుడు కోరుకోలేదు ఒక బస్తా బియ్యం ఉంటే చాలని కోరుకున్నాను జై భీమ్ ఉద్యమకారులకు ఓట్లు పడాయని మంగ్లీ రంది అవునే రేప్ కేసులు మర్డర్ కేసులు ఉన్న ఎంతో మంది మహానుభావులనే గెలిపించుకుంటున్నామే ఇప్పుడు ప్రధాన వార్త చూసుకుంటే ఇవాల్టి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. నా చేతుల మీదుగా 4వసారి బడ్జెట్ ప్రవేశపెట్టడం ఆనందంగా ఉందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూ పెద్ద బడ్జెట్ను తీసుకురావడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. మర్చిపోయినా ఈ అవకాశాన్ని కలిగించినందుకు ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కృతజ్ఞత అని కూడా ఆర్థిక మంత్రి నొక్కి వక్కానించారు. బడ్జెట్ ముచ్చట్లు గట్లనే నడిచినాయి గాని అసెంబ్లీలో జరిగిన హైలైట్ ముచ్చటోటున్నది చూడుండ్రి. ఎట్లున్నాయి అసెంబ్లీ మీటింగ్లు? గదేంద్రో అసెంబ్లీ అని గొర్రెలు చేపల మార్కెట్ కు తీసుకుపోయినరు అనుకుంటున్నారా? కాదుల్లా గొర్రెలు చేపలే తెలంగాణ అసెంబ్లీకి వచ్చినాయి. మరి కేసీఆర్ సారు గొల్ల కుర్మలకు గొర్రెనిస్తాం, బెస్తోళ్ళు తెనుగోళ్లకు చేపలు ఇస్తామని చెప్పిండు కదా. అగోగ దానికి కృతజ్ఞత చెప్పుకుందామని అసెంబ్లీలో అడుగుపెట్టినాయి గొర్రెలు చేపలు. అంటే గదేనుల్లా మన యాదవులు బెస్తన్నలు సీఎం సార్ను కలిసేదందుకు తెచ్చిండ్రు అన్నట్టు. ఇంకా సారు కడమ కులాలకు కూడా ఇస్తామన్నాడు కానీ వాళ్ళు రాలేదు. మరి కాదా అనుల్లా తెలంగాణకు తెగువెంతున్నదో అనుకువ అంతే ఉంటది. చెడు చేసిన వాళ్ళని మర్చిపోనట్టే మంచి చేసిన వాళ్ళని తలుచుకున్నట్లు కూడా ముంగటుంటారు. అందుకే అసెంబ్లీలో ఇవాళ గొర్రెలు చేపలకు స్థానం దక్కింది. ఇక బయట సంగతులు చెప్పనే వద్దు పోన్రి. ఇట్లా ఈటెల సారు బడ్జెట్ చదువుతుంటేనే అట్లా తెలంగాణ మొత్తం కేసీఆర్ సార్కు పాలాభిషేకాలు పొంగి వరిలినాయి. మాకంటే మాకు న్యాయం అవుతున్నదని అందరూ మస్తు సంబరం కొద్దీ కేసీఆర్ సార్కు జై కొట్టిండ్రు. ఇటింత సంబరాలు అవుతుంటే పాపం రేవంతన్ సారు సండ్రవీరయ్య సార్లను అసెంబ్లీ నుంచి ఎల్లగొట్టిండ్రు కదా. దానికి నిరసన కింద ఎర్ర టెండల ధర్నా లెక్క చేసిండ్రు. అలా లొల్లి ఎవ్వలేనే పరిస్థితుల్లో లేరు గాని బడ్జెట్ లెక్కలతోనే కడుపు నింపినంత పని చేసింది సర్కారు. కాగితాలన్నీ చదువుకునేందుకు మంగళవారం సెలవులు ఇచ్చి బుధవారం మళ్ళా మాట్లాడుకుందామన్నాడు స్పీకర్ సారు. మాట్లాడు ఎప్పటికి ఉండేదే గాని సీఎం సారు లెక్కల్లో చెప్పినట్టు ఖర్చు పెట్టి అందరికీ ఆసరా అయ్యి పాలాభిషేకాలకు న్యాయం చేయుండ్రి. రాజేందర్ సారు నీది కూడా బాధ్యతేనని అంటున్నారు తెలంగాణ పబ్లిక్. సినిమా పాటల విడుదల ఫంక్షన్లు అంటే ఎట్లా చేస్తారు ఎవరైనా? ఓ ఫొల్లు డాన్సులు, ఆడోళ్ళ మీద సెటైర్ పంచులు, 4 బూతు జోకులు, హీరోయిన్ల గురించి డబ్బాలు కొట్టుడు, అటేమో ఫ్యాన్స్ లోలి చేసుడు, ఇట్లనే ఉంటది కదా ఎక్కడైనా. కానీ గీడ చూడురి, అసలు సినిమా కాదు బతుకు చిత్రానికి బంతిపూల హారతి పట్టినట్టు మన దేశం పేదోళ్ళ బాధల బరువు నెత్తుకున్నట్టు. అబ్బో ఇక చెప్పు నా వల్ల కాదు కానీ మీరే చూడురి. కళ్యాణం వచ్చినా కక్కచ్చినా ఆగదంటారు, కానీ కడుపులా అనుగబట్టుకోలేని దుఃఖం వచ్చినా అస్సలు ఆగదుల్లా. ఇగో ఈ సార్ను చూస్తున్నారా? ఆ సినిమా పాటలు విడుదల చేసిండ్రు. ఆ ఫంక్షన్ లా దర్శకుడు అంటే ఎట్లుండాలి, ఎంత తొడగొట్టాలి, దుమ్ము లేపుతుంది, దమ్ము చూపిస్తుందని జబ్బలు జరుచుకోవాలి. కానీ ఈ ప్రేమన్నను చూడురి. అంటే స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళైనా కానీ ఇవాళకి దళితుల మీద అత్యాచారాలు ఆగటం లేదు. మళ్ళీ ఇవాళ దళితులకు SC/ST అట్రాసిటీ యాక్ట్ అని ఒకటి దళితుల మీద దాడులు జరిగినప్పుడు కాస్త కాపాడే అది ఆ చట్టం ఉంటే దాన్ని కూడా ఇవాళ నీరు గార్చే ప్రయత్నం ఇవాళ చేస్తూ ఉన్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ మొన్న చూస్తే ఊనాలో దళిత తల్లుల్ని చెల్లెల్ని ఇవాళ గుంటలు కూడా తీసి రోడ్డు మీద పరేడ్ చేస్తాం కూడా ఈ దేశంలో అడిగే దిక్కు లేదు. గుంటలు కూడా తీసి మానం మీద బూటికాలతో తద్దుడం కూడా ఇవాళ అడిగే హక్కులే కూడా పోయింది ఈ దేశంలో. అయినా కానీ ఇలా మేర భారత్ మహారాష్ట్ర పరిస్థితి వ్యవహారాలు అవే ఇవాళ ఈ దేశం మాకు ఏమిచ్చింది. అబ్బా కడుపులా ఎంత రందిని ఎంత బాధను అనగబట్టుకున్నాడో కదా ప్రేమన్న. దేశం గురించి దేశం పేదోళ్ళ గురించి ఏడుస్తున్నాడు పాపం. ఇట్లా లోకం గురించి ఆలోచనలు చేసేటోళ్ళు చాలా మందే ఉన్నారు కానీ దేశంలో ఇసోంటి డైరెక్టర్ మాత్రం లేరనే చెప్పాలి.
ఎందుకంటే ఎప్పుడో బ్లాక్ అండ్ వైట్ సినిమాలప్పుడు తప్ప సినిమాలల్లో లోకాన్ని పట్టించుకున్న వాళ్ళు ఉన్నారా? ఈ ప్రేమ్ రాజన్న అదివరకు నగరం నిద్రపోతున్న వేళ ఆకాశంలో సగం అని లోకం పోకడల మీదనే సినిమాలు తీసిండు. శరణం గచ్చామి అనే సినిమా కూడా పేదోళ్ళ బావు గురించేనట. అన్నట్టు ఈ పాటల క్యాసెట్ విడుదల చేసేటందుకు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ సార్ వచ్చిండు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ కొత్త చుట్టాలు ఎక్కువ అవుతారు. జనరల్ గా ఇదివరకు ఎన్నడూ కనబడిన వాళ్ళు అందరూ ఇప్పుడు వరుసలు కనబట్టి వస్తారు, నిలబడతారు, వాళ్ళే ముందుంటారు, మిగతా వాళ్ళని దోసేస్తారు. ఇవన్నీ జరుగుతాయి. కానీ ఈయన గొప్పతనం ఏంటంటే కష్టంలో ఉన్నాడు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఏనాడు ఒక్కసారి కూడా ఒక చిన్న సాయం కూడా అడగలేదు. నిజంగానే గిసోంటి మనుషులు ఉన్నారు అనుల్ల మన సినిమా ఇండస్ట్రీలా. ఇట్లా దోస్తుల కోసం ఫంక్షన్లకు వచ్చే లీడర్లు కూడా లేరు. ఇగో గిట్ల శరణం గచ్చామి పాటలు విడుదల ఫంక్షన్ బాధలు ఏడ్చుడు బతుకులను ఇసారించుకునుడు మీద నడిచి కేటీఆర్ సార్ కూడా దళిత బహుజనులందరూ ఇష్టపడే మెచ్చుకునే మాట మాట్లాడిండు. ఈ రోజు నేను చెప్తున్న మాట నాలుక చివరి నుంచి చెప్పడం లేదు, పూర్తి స్థాయిలో హృదయంలో చెప్తున్న మాట. జై భీమ్, జై తెలంగాణ, జై హింద్. నేను BMW తిరగాలని నేను ఎప్పుడు కోరుకోలేదు. ఓ బస్తా బియ్యం ఉంటే చాలని నేను కోరుకున్నాను. ఇంట్లో ఒక బస్తా బియ్యం ఉంటే చాలు, మంచి సినిమాలు తీద్దాం, జనానికైనా చెప్పుదామని చెప్పేసి నేను అనుకుంటున్నాము. 3 సినిమాలు కూడా అలాంటివి తీశాను, ఇక ముందు కూడా అట్లాంటివి తీస్తాను. సర్కార్ నుంచి కేటీఆర్ సార్ కూడా వింటున్నాడు కాబట్టి ఇసోంటి దర్శక నిర్మాతలను సినిమాలకు అన్ని తీర్లు ఆసరా కావాలి. మనం కూడా అందరం చూడాలి. ఎవ్వల గురించి చెప్పుకున్నా చెప్పుకోకపోయినా మన గవర్నర్ సార్ చేసుకునే పండుగ గురించి చెప్పుకోవాలల్లా. హరే సార్ను చూస్తే సార్ ముందుగాల ఉట్టి సాంప్రదాయం తర్వాత పుట్టినట్టే అనిపిస్తుంది. ఏడ గింతంత పొల్లు పోకుండా వాటిస్తాడు సారు. అసోంటిది హోలీ ఎట్లా చేసుకుంటాడు? చెప్పుకున్నాడు, చూడాల్సిందే. ఓహో, హోలీ పండుగ మొత్తం ఈయనే కనిపిస్తున్నది కదా. గవర్నర్ నరసింహన్ సార్ వల్ల మేడానికి అస్సలు రంగు పూయి వస్తలేదు, సిగ్గుపడుతున్నది. గాని సారుని చూడండి, పుల్లు ఫాస్ట్గా ఉన్నాడు కదా. సారుకు కూడా రంగులు పోయిండ్రి. ఇప్పుడు అసలు హోలీ పండుగ అన్నట్టు కనిపిస్తున్నది కదా. పాటలు కూడా చిన్నగా పెట్టలేదు కదా. ఆహా, మేడం మస్తుగానే డాన్స్ చేస్తున్నది. నరసింహన్ సారు అట్లనే వెనకనే ఉంటావా సారు? మ్యూజిక్ మస్తున్నది, మేడం కూడా ఎగురుతున్నది. కానీ కాలు కదిలి ఇక అగో మేడం కూడా ఎగరమంటున్నది. ఎగురు సారు, మస్తు ఎగురుతావు, ఎగురు. అగోరో డాన్స్ చేయమంటే పిల్లగాండ్లకు రంగు పూస్తావు రా. అది కానీ ఇక అబ్బర బాప్రే, సార్కు మొసొచ్చిందిలా. అగో సార్కు ఎవ్వరు రంగులు పూసుకోకుండా కనిపించొద్దు, కానీ అంత మంచిగానే ఉన్నాయి. కానీ మా లైవ్ స్టార్ 129 రిపోర్టర్ సతీష్ అని నేను వాయను. మరి అన్న కూడా మస్తు రంగుల్లో మునిగిండు కదా. నీ పండుగనా ఏమన్నా మేడంతో మాట్లాడిచ్చేది ఉన్నదా? అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఈ పండుగ ఇక్కడ ఎలాగా మేము సెలబ్రేట్ చేస్తామో అలాగా సంతోషంగా అందరూ చెయ్యాలి. మేడం, ఈ హోలీ సందర్భంగా తెలుగు ప్రజలకు ఏం సందేశం ఇస్తారు మేడం? సంతోషం, ఎప్పుడు సంతోషంగా ఉండాలి అందరూ. అగో లైవ్ స్టార్ అన్న అంతకు నెరి ఉన్నాడు. మేడం చెప్పింది గాని గవర్నర్ సార్ తో మాట్లాడియావా? అటుకెళ్ళి ఓ రాదు. తెలుగు ప్రజలకు హోలీ సందర్భంగా ఇది హోలీ పండుగ అనేది ఇది సంతోషంగా భేదభావం లేకుండా అందరూ కలిసి మెలిసి ఆడేది హోలీ పండుగ. భేదభావం లేకుండా అందరితో కలిసిపోయారు ఈ రోజు చూస్తున్నాం మనం. అర్రే ఎవ్వల్ని ఇడిచిపెట్టకుండా పొల్లు రుద్ది ఇడిచిపెడుతున్నాడు కదా గవర్నర్ సారు. జోరుదారు మీద ఉన్నాడు సారు. ఇక అన్ని ఊళ్ళ పొంట హోలీ పండుగ ముచ్చట్లు చెప్పుకునే వద్దుల్లా. ఫుల్లు సంబరంగా చేసుకున్నారు అంతటా. ఇయాల కూడా కొంతమంది చేసుకున్నారు పండుగ. దునియా మీద ఎంత మంది దేవుళ్ళు ఉండనియండ్రి, అలా మల్లన్న దేవుడి సంబురాలే వేరుగుంటాయని చెప్పుకున్నాం కదా.
మైసమ్మ, ఎల్లమ్మ, మాకాలమ్మ, పోషమ్మ, కాశవతాన ఓ తీరుగా సంబరాలు చేస్తే మల్లన్న దేవుని కాడ పసుపు బండారుతోని బోనాలతోని సంబరాలు చేస్తారు. కానీ ఓ ఊళ్ళో ఐతారం వచ్చిందంటే చాలు మల్లన్న గుడి మొత్తం భక్తులతోని ఫుల్లుగా నిండిపోతున్నది. అబ్బబ్బబ్బబ్బా ఆ సంబరాలు నేను చెప్పుడు కంటే మీరు చూస్తేనే మంచిగుంటది. జై మల్లన్న స్వామి. ఐతారం వచ్చిందంటే ఇంత సుక్క ముక్క ఉండాల్సిందేనాయ మనోళ్లకు. కానీ జగిత్యాల జిల్లా పెద్దాపూర్ అనే ఊళ్ళే ఏండ్ల పొంచి సుక్క ముక్క లేకుండానే మల్లన్న స్వామినే మొక్కుతున్నారు ఈ ఊరు పబ్లిక్. ఆగ చూడురి భక్తులతో ఎట్లా నిండిపోయిందో గుడి. కావున్ పండుగ అయిపోయినాక దేవునికి తీరొక్క తీర్ల మొక్కులు పెట్టేందుకు పెద్దాపూర్ ఊళ్ళే నుంచి కాకుండా జగిత్యాల జిల్లా చుట్టుముట్టున్న పల్లెల కాడ నుంచి ఏం తక్కువ 50,000 మంది దాకా వచ్చిర్రు. డప్పు సప్పులతోటి అక్కలు ఇంటికో బోనం తెచ్చి స్వామికి బోనాన్ని అరగించిర్రు. ఇక మల్లన్న స్వామి అంటేనే ఒగ్గు కథ ఉండాల్సిందేనాయే. భక్తులందరూ చూడగా మల్లన్న పట్నం వేసి ఉత్సవాన్ని సంబురంగా చేసిర్రు. దేవుని పూనకాలు వచ్చిన వాళ్ళని చూడురి దేవుని ఏ తీర్ల కొలుస్తున్నారు. అరే గీ అన్నకు దేవుడు ఉన్నట్టున్నాడు. ఇటు దిక్కు ముగ్గురు ఆడు దిక్కు ముగ్గురు పట్టుకున్నా కూడా అవుతలేడు కదా. అరే 6 మనుషులు పట్టుకున్నా తండు మెండు వేస్తున్నాడు. ఇడిచి పెడితే గంత మంది భక్తుల మీద పడితే తిప్పలైతుందని గట్టిగా పట్టుకున్నట్టున్నారు. గిట్ల పెద్దాపూర్ మల్లన్న గుల్లే బుజారం అవుతారన్నాడు. ఎక్కడెక్కడున్న పబ్లిక్ స్వామికి మొక్కులు పెడతారట. ఇంకో ముచ్చడుల్లో బుజారం అవుతారన్నాడు. ఊళ్ళే లగ్గాలు ఫంక్షన్లు ఏం చేయరట. నీసు కౌసుకు కూడా దూరంగా ఉండి మల్లన్న స్వామికి మొక్కితే అంత మంచి జరుగుతుందని భక్తుల నమ్మికట. జై మల్లన్న స్వామి. ఇయ్యాల కూడా బుడ్డ బుడ్డ పరకలు గవ్వెనులా చిన్న చిన్న వార్తలు రెడీగా ఉన్నాయి. దీంట్లో పైసల వార్తలు కూడా ఉన్నాయి. సరే చూద్దాం పట్టురి. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టే తయారైంది మన సొంటల పరిస్థితి. అరే చేతుల చిల్లి కావలేదు, ఇంట్లో ఉప్పు పప్పు నూనెకు తిప్పలైతుందని నెత్తి నోరు కొట్టుకున్నా గానీ ఏటీఎంలల్లా శవం అయితే పైసలు పెడతలేరుల్లా. అరే ఒక్కటంటే ఒక్క ఏటీఎంలనన్న పైసలు లేవు అంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నదో చూడండి. తీరొక్క రూల్స్ పెట్టే బ్యాంకుల సోపతికి బ్యాంకులకెళ్ళి పైసలు తెచ్చి ఏటీఎంలో పెట్టే ఏజెన్సీ వాళ్ళు కూడా జమ అయినరట. పైసలు తెచ్చుడు బంద్ పెట్టినరట. మరి వాళ్ళు ఎందుకు అట్లా చేస్తున్నారో తెలియదు, అది నిజమో అబద్ధమో తెలియదు కానీ మందినైతే నిండా బాధలు అలముస్తున్నారు. నోట్ల రద్దు నాటికంటే ఇప్పుడే ఎక్కువ తిప్పల పడే కథ అవుతున్నది దేశంలో. మరి సెంటర్ సర్కారు ఉత్తరప్రదేశ్ ఓట్ల పండుగల మునిగిపోయిందో ఏమో గానీ ఎప్పటికీ పరిస్థితి చక్కగా అవుతుందో ఏందో అర్థమైతలేదు. ఈ ముచ్చటి ఇట్లున్నదా, మన దేశంలో 18 లక్షల దొంగ ఖాతాలు అంటే ఇంకా దొంగ ఏం తెలియలే కానీ నోట్లను రద్దు చేసినప్పుడు లెక్కకు దొరకనంత డబ్బులు డిపాజిట్ చేసిన ఖాతాలు ఉన్నాయని దొరికిందట. దీంట్లో మన 2 రాష్ట్రాలలో ఎన్ని అకౌంట్లు ఉన్నాయో ఎరికేనా? బరాబర్ 1,00,000 ఖాతాల దాకా అనుమానం ఖాతాలు ఉన్నాయట. అంటే చూడండి తెలుగోళ్ళ గొప్పతనం ఈడ కూడా ఉన్నదన్నట్టు. ఈ నెలాఖరికే మొత్తం దొంగ సొమ్మును కూడా పెట్టిన ఖాతాల సంగతి చూడమని పెద్ద బ్యాంకు వాళ్ళు ఆర్డర్ వేసినరట. కాబట్టి గా పని మీద వస్తున్నారట ఇక మన 2 రాష్ట్రాలకు. మరి ఏమవుతుందో కొన్ని రోజుల్లో చూడాలి. ఓర్ని కథగాల మాయగాలమేమో పోయిందుల్లో అదేదో సినిమాలలో చూపెట్టినట్టు కంప్యూటర్లే మనుషుల లెక్క ట్విట్టర్ ఖాతాలు తెరుచుకుంటున్నాయట. మనుషుల లెక్కనే లైకులు రీట్వీట్లు కూడా చేసుకుంటున్నాయట. ఏం తక్కువ 5 కోట్ల ట్విట్టర్ అకౌంట్లు మనుషులు పెట్టుకున్నాయి గానే కావట. గదే అవ్వోటి ఇవ్వోటి సాఫ్ట్వేర్లు తయారు చేసి వాటికి అవే పనిచేసేటట్టు చేస్తారు కదా. గా తెలివితోనే ఈ ట్విట్టర్ ఖాతాలు కూడా తీసుకుంటున్నాయట. ఓర్ నాయనో రేపట్లో వేరే ఏదన్నా అకౌంట్లు తీసుకుంటే ఎట్లా? ఎవరి అకౌంట్లనన్నా జొర్రి లేనిపోని పంచాదులు పెట్టిస్తే ఎట్లా? మనకు పెరిగే తెలివే ఒకనాడు నిండా ముంచేటట్టే ఉన్నది. పోన్రి మా 2 కాళ్ళ పిల్లిని. సరే మా పిల్లని పిలవాలి. మంగళక్క, ఓ మంగళక్క. గొడ్లు గోడకేసిన పోస్టర్లు చూస్తున్నట్టు కళ్ళ చూస్తున్నావేందే? కాకి కావు కాని ఓడినట్టు నువ్వెందుకే అట్లా ఓడుతున్నావు? ఏది ఏం చూస్తున్నావో జరుగు అటేటు నేను చూస్తా. హీరో షర్మిల పోటువనా? గంత పట్టి పట్టి చూసేంతేమున్నదే ఆమెను. ఉక్కు మనిషి హీరో షర్మిల తుక్కు తుక్కు ఓడిపోతే నీకేం అనిపిస్తలేదా? పాపం అనిపిస్తున్నదే.
పబ్లిక్ కోసం ఉద్యమం చేస్తే ఆ పబ్లికే పట్టించుకోలేదు. ఘోరము 90 ఓట్ల చూడండి. మరి ఇంట్లో నీకు ఏం నీతి అర్థమైందే? యాళ్ళ పొద్దుకు బుక్కెడంత తిని ఇంటుండక పబ్లిక్ ను ఉద్ధరిద్దామని రావద్దని అర్థమైందే. నోర్ముయ్, మణిపూర్ రాష్ట్రంలో సైనికులకు ప్రత్యేక హక్కులు రద్దు చేయాలని పోరాడిన యోధురాల గురించి నువ్వు అట్లా మాట్లాడుతూ చెప్తున్నా ఏమనుకుంటున్నావు? నేనేమంటున్నానే ఉన్న మాట అన్నదంతే. ఉద్యమంలో యోధురాలే కావచ్చు కానీ పాలిటిక్స్ లా పెద్ద లూజరే కదా. అసలు నీకు వావిలాల గోపాలకృష్ణయ్య సార్ ఎరికేనా? గప్పుడెప్పుడో చదువుకున్నా గాంధీ తాత ఫాలోవర్, స్వాతంత్ర సమర యోధుడని. ఆయన గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో పోటీ చేస్తే ఎన్ని ఓట్లు కత్రి ఓట్లే ఆయించుకో మాలంక తెలియదే. 2000 అంటే 2000 ఓట్లు వచ్చినాయే. అంటే ప్రజా ఉద్యమాల్లో పనిచేసేటోళ్ళు ప్రజాసేవకు పనికిరారేమో కదా. ఓ పిసమాలోకము, చరిత్ర దాకెందుకే, వర్తమానం సంగతి చెప్పమన్నా. వర్తమానమా? ఎవరి గురించి? ఇంకెవరు, చిరంజీవి సార్దే. అప్పట్లో ఫ్యాన్స్ అంతా సార్ను పాలిటిక్స్ లో పాదం మోపమని బ్యానర్లు కటౌట్లు కట్టి బ్యాండ్ కొట్టిండ్రు. యాదుకున్నదా? ఎందుకు లేదు, సార్ ఏడిపోయినా లక్షల మంది వచ్చేటోళ్ళు. బస్సులు లారీలు కిరాయి లేకుండా ఎవ్వరికి వాళ్ళు వాళ్ళ సొంత ఖర్చు పెట్టుకొని వచ్చేటోళ్ళు సభలకు. మరి 2009 ఎలక్షన్ లో ప్రజారాజ్యం చిరంజీవి సారు ఎన్ని సీట్లు గెలిచిండు? కంటెంట్ వీక్ గా ఉన్న సినిమాకు పబ్లిసిటీ పీక్ గా ఉండాలన్నట్టే అయింది. అట ఇంకా 18 సీట్లు వచ్చినాయి. అట ఇంకా పార్టీని కాంగ్రెస్ లో ముంచి పడేసిండు. బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేసిండు. చూసినావా, సినిమాల మెగా స్టార్ పాలిటిక్స్ లా పరకగడ్డోతిగా పక్కకు పడేసిర్రు. అందుకేనే పబ్లిక్ కోసం పండ్లు కొరుక్కుంటా పని చేసిన వాళ్ళు పాలిటిక్స్ లకు వస్తే పండ్లు రాల కొట్టుకునే కథే అవుతుంది. కానీ ఈరోమ్ షర్మిలక్క చైనోళ్లతో కలిసి మన హార్మోన్ల మీద పోరాటం చేసిందంట కదా, అందుకే ఓడగొట్టినట్టున్నారు. షైనోళ్లతోటి కలిస్తే షర్మిలక్క బంగారు షైన్లు వేసుకోవాలి, బంగ్లాల బతకాలి కదనే. అందరినీ అన్ని పోగొట్టుకొని అన్నం తినకుండా దీక్ష ఎందుకు చేస్తారు చెప్పు? ఏండ్ల కమా ఏమో అన్నం తినకుండా హార్మోన్ల మీద దీక్ష చేయాలని చైనోళ్ళే ఆర్డర్ వేసిండో ఏమో. మరి అక్క నూతిల వడ్డోన్ మీద 100 రాళ్ళేస్తారే ఈ లోకము. లోక్ సత్తా జేపీ సార్ పరిస్థితి చూడరాదు. లోకాన్ని బాగు చేద్దామని వచ్చిండు, ఆ లోకులు చీ కొడితే ఏడ్నో పోయి పడ్డాడు. జేపీ సార్ కాదు, ఈ రోజుల్లో సాక్షాత్తు ఆ గాంధీ తాత అంబేద్కర్ సార్లు వచ్చి పోటీ చేసిన ఓడిచ్చి గొప్పతనం చాటుకునే ఓటర్ మహాశైలు ఉన్న దేశం మనది. అవునే, రేప్ కేసులు మర్డర్ కేసులు ఉన్న ఎంతో మంది మహానుభావులనే గెలిపించుకుంటున్నామే. మరి గిట్లున్నాక ఈరోమ్ షర్మిల కోట్ పోడే అన్న చిత్రమా? అవుగాని ఈ రోమక్క ముచ్చట పక్కకు పెడితే మన కోదండరామ్ సార్ ముచ్చట కూడా ఇట్లానే అవుతుందేమో అని భయం అవుతుంది నాకు. కోదండరామ్ సార్కి ఏమైతుంది? ఎందుకంటే సార్ పార్టీ పెట్టి ప్రత్యామ్నాయ ప్రతిపక్ష నేత అవుతాడని వార్తలు వస్తున్నాయి కదా. మరి మిలియన్ మార్చ్ వచ్చిన పబ్లిక్ అంతా సార్ కి ఓట్లు గుద్దుతారో గుద్దరో. మనమేం జాతకాలు చెప్పుకునే కంపెనీలు నడుపుతలేమే, ఆ ముచ్చట మనం ఎట్లా చెప్తాం గానీ. దీన్ని బట్టి చూస్తుంటే నాకు ఒకటి అర్థమైందే, ఉద్యమాలు చేసేటోళ్ళు మన నోట్లున్న పండ్ల తీరు, పాలిటిక్స్ చేసేటోళ్ళు మన ముందున్న ఎత్తు పండ్ల తీరు. అదేం పోలికే? ఇప్పుడు పంటి నొప్పి ఉన్నదని నోట్లున్న లోపటి పండ్లు వీకేసుకుంటున్నావు గానీ ఎత్తుగున్నాయని ఎత్తు పండ్లు వీక్కుంటున్నావా? ఏం నమలరాక ఉపాసం ఉండాలి. అందుకేనే ఎత్తు పండ్లు తీరున్న లీడర్లను రేప్ కేసులున్నా మర్డర్ కేసులున్నా ఏం గత్తి అని గెలిపించుకుంటాం, లోపటి పండ్ల తీరున్న ఉద్యమకారులని ఓడిస్తాం గంతే. ఏమో గాని ప్రతి దానికి మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పైరీ డేట్లు ఉంటాయే, అవి గడువు వరకే వాడుకుంటారు. ఎక్స్పైరీ డేట్ అయిపోతే ఆవల పడేస్తాం గంతే. నువ్వెట్లా ప్లే చేస్తావో చేసుకో. ఆ గదుల్లా సంగతి. అయ్యో ఆగుండ్రి, ఇంకొక ముచ్చట మర్చిపోయినా, అది కూడా చూడురి. పండుగ అంటేనే ఒక్కో జాగాలో ఒక్కో తీరుగా జరుపుకుంటారు. ఇక హోలీ పండుగ అంటే అందరికి ఎక్కలేని హుషారు వస్తుంది. పెయ్యి నిండా రంగులు పూసుకోవచ్చు, గుడ్లు టమాటాలు కొట్టుకోవచ్చు, కందన గ్రీజు మొఖాలకు పూసుకోవచ్చు. ఒగో తానైతే షియకూర షోర్వతోటి హోలీ ఆడుకొని మంట పుట్టించుకుంటారు. కానీ ఈ నిజామాబాద్ జిల్లా హున్సా అనే ఊర్లే హోలీ పండుగ అంటే ఊరు నడిమిట్ల అడ్డంగా తాడు కట్టి అటుసగం మంది ఇటుసగం మంది కూడి ఒగలు నొగలు పంతలు వలగొట్టుకునుడే, దవడ కొయ్యలు దగ్గర కొట్టుకునుడే. కావాలంటే చూడండి. చూస్తున్నారా, ఒక్కొక్కరు శాతకర్ణి సినిమాల సైనికుల లెక్కనే పుట్లు ఎట్లా కొట్లాడుతున్నారో. ఎయ్ ఎయ్ ఓ ఆగుతలేరు అన్నలు. ఉతికారేసే హుస్సేన్ బోల్టులో వేరేమో ఉరుకులాడుతున్నారు. నిమ్మలం ఆయనతో మా పట్టించి బొక్కలు కంకకుండా కాగల. అగో గీ పచ్చ టీషర్ట్ అన్న అయితే కంటి సూపుతోనే చంపేస్తాడు, సవాల్ చేస్తున్నాడు కదా. ఆహా, ఎప్పుడుదో పాత కచ్చి పెట్టుకున్నాడు గాని దొరికింద్రా మోక అని దంతాల దవాఖానకు పంపుతా అన్నట్టు సైగలు చేస్తున్నాడు. ఇట్లా నెత్తులు కొబ్బరికాయలు వలగొట్టినట్టు ఇరుగా కొట్టుకున్నాడే ఈ ఊరు ఆచారం అట. ఎంత జోరు మీద కొట్టుకుంటే అంత ఎక్కువ సిరి సంపదలు వస్తాయట ఊర్లున్న జనానికి. వీళ్ళది ఇట్లున్నదా? ఇక కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతకూడ్లూరు కాడ హోలీ పండుగ ఇంకో గమ్మతున్నది.
గివిలు చూడండి రోకలి బండ పట్టుకొని గమ్మతిగా తిరుగుతున్నాడు కదా. ఆయన ఇలా ఏషాలు చూసి ఏందో అనుకునేరు. వీళ్ళంతా 16 అణాల ఆదోని మగ పురుషులే. ఈ అవతారాలు వేసుకున్న అసలు మర్మం ఏందో ఇగో ఈ అన్న చెప్తున్నాడు. ఈనుండ్రి. వర్షాలు సకాలంగా కురవాలని, పంటలు బాగా సమృద్ధిగా పండాలని మొక్కుడిగా ఇప్పుడు దాదాపు 200 సంవత్సరాల కాలం నుంచి మా తాత ముత్తాల కాలం నుంచి చేసుకుంటాం. అది ఇన్నరా ఏషంగా ఇచ్చి ఓలినాడు దేవునికి మొక్కుతే పిల్ల జల్ల గొడ్డు గోద అన్ని చల్లగుంటాయని నమ్మకమాట. కానీ గమ్మత్ అనిపిస్తుంటాయి లేయిస్తుంట ఆచారాలు. గివుల్లా ఇయ్యాల నేను పట్టుకొచ్చిన జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చేటప్పుడు మంచి మంచి వార్తలు పట్టుకొని వస్తా. అప్పటి వరకు చూసుకుంటూనే ఉండుర్రి హెచ్ఎం టీవీ.